Hey guys, Nimi Balu Stories and వెల్కమ్ టు డే 28 ఇన్ 365 డేస్ 365 వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చలికి అయితే వణికి చచ్చిపోతున్నా. అందుకే పక్కనే ఉన్నా ఏఆర్ ఫుడ్ లాంచ్కి అయితే వచ్చిన గైస్, వేడిగా ఏమైనా తినడానికి అని చెప్పేసి. ఏఆర్ ఫుడ్ లాంచ్ వచ్చేసి మనకి KPHP 13th ఫేస్లో ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మన హనుమాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే గైస్, ఇది మీరు చూస్తే పక్క మీరైతే అనుకుంటారు అనమాట, లైక్ మనం రెస్టారెంట్కి వచ్చినామా లేదనంటే ఒక పెళ్లి ఫంక్షన్కి వచ్చినామా అని చెప్పేసి. యాంబియన్స్ మాత్రం మ్యాడ్ అనమాట, మ్యాడ్ ఉంది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అండ్ లోపల మనకి ఏమేమి అవైలబుల్ ఉంటాయి ఎవ్రీథింగ్ అయితే చూద్దాము. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఎంట్రన్స్ ముందులోనే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట 1 2 3 4 5 6 టైప్స్ ఆఫ్ స్టాల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇంకా అంటే ఇవన్నీ బయటనే మాట్లాడితే బాగుండదు కదా. సో లోపలికి వెళ్ళి వాటిని చూపిస్తూ అక్కడ ఏమేమి అవైలబుల్లో ఉంటాయి అయితే చెప్పేస్తా. అంటే నేను కూడా ఒక డెలిషియస్ ఫుడ్ వేడిగా తినడానికి అయితే వెయిట్ చేస్తున్నా గైస్. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే మనం అయితే లోపలికి వచ్చేసినాము. అసలు అంబియన్స్ చూడండి, నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ మనం ఈ 365 డేస్ వ్లాగ్స్లో ఇప్పటి వరకు వెళ్ళిన రెస్టారెంట్ ప్రతి ఒక్క దాంట్లో అంబియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే కదా. సో ఇక్కడ కూడా దానికి మించి ఉందన్నమాట. అది కూడా నైట్ ఇట్లా ఒక డేట్కి వచ్చి ఇట్లా కూర్చొని అసలు డేట్ని ఎంజాయ్ చేసేది ఎంత బాగుంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో అదొకటి. అండ్ రీసెంట్గానే మనం క్రిస్మస్ వైబ్ చూసినాం, అలాగే మనం న్యూ ఇయర్ వైబ్ కూడా చూసినాం. సో ఇప్పుడు ఆల్రెడీ మన సంక్రాంతి వైబ్ కూడా స్టార్ట్ అయింది. అందుకే ఇక అన్నయ్యుడు పతంగిలు పెట్టింది ఇలా, అన్నని అడగాలి ఇది ఎంతనా అని చెప్పి. సో అది జస్ట్ జోకింగ్ గైస్. సో అండ్ ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే మనకి స్టార్టింగ్ లైక్ టిఫిన్స్, అంటే మార్నింగ్ టిఫిన్స్ నుంచి అండ్ మధ్యాహ్నం లైక్ లంచ్ నుంచి డిన్నర్, అండ్ అంతేకాకుండా పోస్ట్ లంచ్ తర్వాత స్నాక్స్. అండ్ మీకు ఎప్పుడైనా టైం పాస్ కాకపోతే ఇక్కడ వచ్చి కూర్చుంటే మీకు ఇక్కడ కాఫీ, టీస్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి గైస్. నాలంటోనికి మాత్రం ఇట్లా చలికి వేడిగా తినడానికి ఏమేమి కావాలో ఇట్లా మన మైండ్కి వస్తుంది కదా, అవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. లేట్ చేయకుండా మనమేం ఆర్డర్ చేసుకుంటాం అండ్ ఆ టేస్ట్ ఎట్లుంది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. మన ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసినాము. సో అంతలోపు ఇక్కడ అంబియన్స్ ఏంది, లైక్ ఇక్కడ సెక్షన్, అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో ఫ్యామిలీ సెక్షన్ ఉంది, ఇంకొకటేమో స్మోకింగ్ సెక్షన్ ఉందన్నమాట. సో కూర్చోడానికి అంటే లైక్ ఇది టీ కూడా సేల్ చేస్తున్నారు కదా. సో అట్లా కంఫర్ట్గా ఉండడం కోసం ఇక్కడ 2 సెక్షన్స్ యాడ్ చేశారనమాట, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. సో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, అక్కడ స్మోకింగ్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. సో అది 2 సపరేట్ ఉన్నాయి. అండ్ సో నేను ఏం ఫుడ్ ఆర్డర్ చేసినానో అవన్నీ అయితే చూద్దాము. అంటిల్ దెన్ సో ఇది ఒకేసారి వైబ్ అంతా నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో మీరు కూడా అట్లనే ఎక్స్పీరియన్స్ చేయడం కోసం కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తా. ఎంజాయ్. సో గైస్, ఇదంతా వచ్చేసి స్మోకింగ్ జోన్ అనమాట. అండ్ ఇక్కడ లైక్ ఇక్కడికి అక్కడికి 2 పార్టీషన్ ఉందన్నమాట మధ్యలో. సో మీకైతే అట్లాంటి డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, అంటే లైక్ స్మోకింగ్ చేస్తున్నారు కదా, ఆ డిస్టర్బెన్స్ అయితే మీకు ఉండదు అనమాట ఇక్కడ. సో అది నాకైతే బెస్ట్ థింగ్ అనిపించింది. సో గైస్, యాక్చువల్లీ మనం స్మోకింగ్ జోన్ చూసినాం కదా, ఇది వచ్చేసి ఫ్యామిలీ సెక్షన్ అనమాట. అండ్ ఇక్కడ టోటల్గా 13 టేబుల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే ఫ్రీ అరేంజ్మెంట్ అవుతుంది. సో అది. అండ్ మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి కూడా లైక్ అక్కడ సపరేట్ కౌంటర్ ఉంటుంది అనమాట. అండ్ ఫుడ్ కూడా మనకి లైక్ ఆర్డర్ చేసిన వితిన్ మినిట్స్లోనే వాళ్ళైతే ఇస్తారు. సో ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ కూడా ఉంటుంది. సో మన ఫుడ్ అయితే వచ్చేసింది. సో దాని అయితే తీసేసుకొని టేస్ట్ అయితే చేసేద్దాం. గైజ్, ఫైనల్గా అయితే మన ఫుడ్ వచ్చింది. సో దీనికన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పాలి.
యాక్చువల్లీ లాస్ట్ 2 years నుంచి నేను ఇక్కడిక్కడనే తిరుగుతుంటాను అనమాట. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే చాలా రెస్టారెంట్ అంబియన్స్ అన్నీ చూసినాం, కానీ ఇక్కడ మన 100 బ్లాగ్స్లో కూడా అప్పుడు ఒకసారి వచ్చి తీసినాం అనమాట. బట్ సో ఫుల్ లెంత్ బ్లాగ్ కోసం లైక్ తీద్దాం అనుకున్నా, ఇప్పుడు కుదరలేదు. బట్ ఇప్పుడు రావడం అయితే నాకు ఫుల్ ఖుషి అనిపిస్తుంది. అంబియన్స్ చూసింది కదా, నెక్స్ట్ లెవెల్. అండ్ ఇది చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ చూపించండి బ్రో అంటే, లైక్ అక్కడ అన్నీ అవైలబుల్లో ఉండేటట్టు ఒక మంచి అంటే అంత ఎక్స్పెన్సివ్ కాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్స్ చూపించామని చెప్పింది కదా. సో వాళ్ళందరి కోసం ఈరోజు మనం అయితే ఫుడ్ లాంచ్కి వచ్చినాం. AR ఫుడ్ లాంచ్కి అయితే వచ్చినాం అనమాట. అండ్ ఇక ఫైనల్గా ఫుడ్ అయితే వచ్చింది, ఏమేమి ఉన్నాయో చూద్దాము. రైస్ వచ్చేసి గోబీ రైస్ అనమాట. గోబీ ఎందుకు ఆర్డర్ చేసినట్టే ఆల్రెడీ 2 నాన్ వెజెస్ ఉన్నాయి, 3 నాన్ వెజెస్ ఉన్నాయని చెప్పి గోబీ రైస్ ఆర్డర్ చేసినాం. అండ్ ఇది వచ్చేసి ప్రాన్స్ ఫ్రై. చలికి వేడిగా ప్రాన్స్ ఫ్రై తింటుంటే ఆహా నోరైతే ఊరిపోతుంది గైస్. సో ఇంకొకటి వచ్చేసి చికెన్ నగెట్స్. అండ్ ఇది వచ్చేసి చికెన్ 65. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే కాంబో ఆఫర్స్ ఉన్నాయన్నమాట. 399లో 3 డిఫరెంట్ ఐటమ్స్ తీసుకోవచ్చు అనమాట. సో అది బెస్ట్ థింగ్. మీరైతే డెఫినెట్గా ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు. సో ఇట్లా మాట్లాడుతుంటేనే నా నోట్లో ఇట్లా వాటర్ వచ్చి సరిగ్గా చెప్పలేక కూడా పోతున్నా. సో అందుకే ఫస్ట్ మనం ఫుడ్ టేస్ట్ చేద్దాం రపారప్. గైస్ ఫస్ట్ అయితే నా ఇష్టమైన ప్రాన్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. చూద్దాం గైస్, నేనైతే అస్సలు ఆపుకోలేకపోతున్నా నా ఆకలిని. ప్రాన్స్తో పాటు ఆహా ప్రాన్స్ మొత్తం స్పైసీ ఎంత ఉండాలో అంతనే ఉంది. డీప్ రోస్ట్ గైస్ మస్తు ఉంది. సెకండ్ వచ్చేసి చిల్లీ చికెన్ ఇట్లా కాదు, మంచిగా నిమ్మకాయ పెట్టి ఆహా ఇట్లా ఉంది. నోరు కాలుతుంది అయినా కానీ ఈ వెదర్కి నాకు అట్లనే కాలుతున్నా సరే తింటూనే ఉండాలి. సెకండ్ థర్డ్ వచ్చేసి చికెన్ నగట్స్ గైస్. నేను బేసిక్గా ఎక్కడైనా నా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోగలుగుతా, కానీ ఫుడ్ దగ్గర మాత్రం అస్సలే కాదు. అండ్ ఇక్కడ నగ్గెట్స్ ఇది బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రైసింగ్ అనమాట. బయట టూ మచ్ కాస్ట్ బ్రో బయట అయితే. ఇక్కడ అయితే జస్ట్ 50 రూపీస్కి 4 పీసెస్. నెక్స్ట్ లెవెల్. ఫైనల్గా వచ్చేసి గోబీ రైస్. అంటే మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఇంతమందికి అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నాం కదా. రైస్ అంటే బిర్యానీ. అంటే లాస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు చికెన్ మీల్ బాక్స్ తీసుకున్నాం. సో అందుకని ఈసారి వెజ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. సో చూద్దాం గైస్. అయినా ఏ రెస్టారెంట్లోనైనా ఫుడ్ బాగుంది అని తెలియాలంటే వెజ్ ఐటమ్స్ తీసుకొని టేస్ట్ చేయాలి. అది కనుక నోరు తెచ్చేటట్టు ఉంటే నెక్స్ట్ వేరే ఏవైనా సరే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా గైస్. బాగా క్రిస్పీ ఉంది గైస్. కాలీఫ్లవర్ అయితే గోబీ అయితే మంచిగా క్రిస్పీ ఉంది అండ్ టేస్ట్ కూడా బాగుంది. అండ్ గైజ్ నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి హైజీన్ అనమాట. ప్లేస్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తుండ్రు. అండ్ సెకండ్ వచ్చేసి లైక్ ఇక్కడ అంబియన్స్ కూడా. అండ్ థర్డ్ వచ్చేసి లైవ్ కిచెన్ అనమాట. ఇక్కడ ఉన్నాయి కదా 6 ఇక్కడ కిచెన్స్ ఉన్నాయి. ఆ 6 కిచెన్స్లో అన్ని లైవ్ కిచెన్స్ అనమాట. అండ్ మనం ఆర్డర్ చేసిన తర్వాత ఎమ్మడే ప్రిపేర్ చేసి ఇస్తారు. సో అది కూడా ఒకటి బెస్టింగ్. అండ్ లాస్టింగ్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ గైజ్. ఇదైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. బయటతో పోలిస్తే ఇక్కడ చాలా టేస్ట్ కూడా చాలా పడుతుంది, బడ్జెట్ కూడా చాలా పడుతుంది. సో అది మీరైతే ఫుడ్ని పిచ్చ ఎంజాయ్ చేస్తారు. సో గైజ్ నేను తింటుంటే మీ అందరికీ కూడా తినాలనిపిస్తుంది కదా. సో లేట్ చేయకుండా బండి వేసుకొని కార్ వేసుకొని AR ఫుడ్ లాంచ్ అయితే వచ్చేసేయండి. ఇది వచ్చేసి మళ్ళీ చెప్తున్న అడ్రస్ అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తా. ఇది వచ్చేసి మనకి KBHP 13th ఫేస్లో ఉంది. అండ్ ఇది హనుమాన్ టెంపుల్
ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకో ఇదే కాకుండా పక్కన మనకి క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంటుంది. సో అది గైజ్ ఎంజాయ్ చేయడానికి నాతో పాటు మీలో ఎంతమంది రెడీగా ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి రెస్టారెంట్లు మీ అందరి కోసం ఇంకెన్నో చూపించడానికి అయితే నేను రెడీ. అండ్ మీరు నన్ను రెడీ చేయాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్ అండ్ బై.